నా పేరు మల్లె. మల్లె గారు, పేరు చెప్తే ధన్యవాదాలు సార్. చెప్పండి. అయితే మా కొడుకు దుబాయ్ పోయింది మేడం. ఓకే. అయితే సెల్ ఫోన్ ఇంటికాడ పెట్టిపోయాను. ఓకే. అయితే ఇంట్లో పైసలు ఎట్లా ఎక్కియాలి మేడం? పైసలు అనేది ఎలా ఎక్కించాలనుకుంటున్నారా? ఓకే సార్, మీరు రీఛార్జ్ చేయించాలండి. ఏదైనా కూపన్ కొని. కూపన్ కారెట్ కొన్నాం. కారెట్ కొన్నాం ఒకటి. ఏం సార్? అదే కారెట్ కొన్నాము 20 రూపాయల కార్డ్ కొన్నారా? కారెట్ తీసుకున్నాం. ఎంత పెట్టుకున్నారు? 10 రూపాయల కారెట్. 10 రూపాయలు పెట్టుకున్నారా? అదేంటి అని అంటే అది స్క్రాచ్ చేయండి. అక్కడ నల్లగా ఉంటుంది కదా. స్క్రాచ్ అంటే చీకటి. ఒక్క నిమిషం. ఏమో నెంబర్లు వెళ్ళినాయి ఇంట్లోకి వెళ్ళి. అవి 16 ఉంటాయి. 1 2 3 4 5 6 16 ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే *120 కొట్టి. తెలుగులో చెప్పు, నాకు ఇంగ్లీష్ రాదు జరా. అయితే *120 కొట్టండి. *120 కొట్టి 16 అక్షరాలు ఉంటాయి. 16 ఉంటాయి కదా అంకెలు. ఉన్నాయి. హ్యాష్ కొట్టండి. హ్యాష్ అంటే ఏడు ఉంటుంది తల్లి? హ్యాష్ అంటే ముగ్గులాగా ఉంటుంది చూడండి మొబైల్ మీద. ముగ్గులాగా అంటే ముగ్గులా 2 అడ్డగీతలు 2 నిలువ గీతలు ఉన్నాయి. అది కొట్టి చేయండి, డబ్బులు ఎక్కుతాయండి. మళ్ళీ ఎట్లా చూసుకోవాలి మనం డబ్బులు ఎక్కినాయా లేదు? *123# డయల్ చేయండి, డబ్బులు అనేవి ఆటోమేటిక్ గా చూపిస్తాయి. తెలుగులో చెప్పు. స్టార్ హ్యాష్ అంటే తెలియదు. స్టార్ 123 హ్యాష్ అంటే ముగ్గులాగా ఉంటుందండి. 2 అడ్డగీతలు 2 నిలువ గీతలు. సరే, 2 అడ్డగీతలు అది కొడితే ఏమొస్తుంది? అది కొడితే డబ్బులు ఎక్కి లేదా చూపిస్తుందండి. సరే, ఎన్ని రోజులు పని చేస్తావు చెప్తావా జరా? ఆ టాక్ టైం మీరు 10 రూపాయలతో చేయించుకుంటే ₹6.90 వస్తుందండి. అది ఎప్పుడు 1 రోజులైనా అనుకోవచ్చు, 1 నిమిషంలోనే వాడేసుకోవచ్చు. దీనికి ఏమన్నా పాట ఎట్లా పెట్టుకోవాలి? పాట ఏమన్నా ఫోన్ చేస్తే పాట వినిపిస్తుంది చూడు. పాట అనేది మీరే వినాలా లేకపోతే ఎవరైనా మీ మొబైల్ కాల్ చేస్తే వాళ్ళు వినాలా? ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి వినిపించాలి. దాన్ని హెల్లో ట్యూన్ అంటున్నారు, దాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? మా కొడుకు ఫోన్ చేస్తే ఆయనకి వినిపించాలి. ఓకేనండి. ఏదైనా సాంగ్ అనుకుంటున్నారా కావాలి అని? అనుకుంటున్నా. ఏది? ఏదైనా. ఎర్రజెండా లేకపోతే కళ్ళు తాగి లేకపోతే పెద్ద పులి గసంటి. అయితే సినిమా పేరు రాసి దాన్ని 5-4. సినిమా పేరు అంటే నాకు తెలియదు. ఎట్లా ఇంట్లో పోవాలి? లేకపోతే ఆ పాట పేరు అయినా రాయండి. ఇంట్లో రాయాలి మొబైల్లో. అంటే రాయాలంటే పేపర్ మీద రాయందేమో అనుకుంటున్నా తల్లి నేను. జర నాకు తెలియదు, ఫోన్ గురించి ఏం తెలియదు, కొత్తగా కొనుక్కున్నాము. జర చెప్పు, జర ఏమనుకోకు, జర చెప్పు సార్. లేకపోతే 1 2 1 1 2 1 1 2 1 3 3. అవునండి. 3 సార్లు లేదండి, 3 2 3. 2 3. ఈ నంబర్ కాల్ చేయండి. ఎటువంటి చార్జెస్ పడవండి, ఫ్రీ అండి. అందులో 5 పాటలు వస్తాయి. అందులో మీకు నచ్చిన పాట పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పాట అనేది మీకు 48 గంటల్లో వస్తుందండి. డౌన్లోడ్ చేసుకున్నది 15 రూపాయలు. నెలకి 30 రూపాయలు రెంట్ అనేది. మినిమం బ్యాలెన్స్ అనేది మీకు 60 రూపాయలు ఉంటేనే పాట అనేది వస్తుందండి. నెలకు 30 పోతాయా? అవునండి. అద్దు నాకైతే. నెలకు 30 పోతాయా? తక్కువ జరా. తక్కువ లేదు సార్, క్షమించండి సార్. తక్కువ ఉండదా? తక్కువ ఉంటే చూడు జర, తక్కువ చేస్తాయేమో అనుకుంటున్నా. లేదు సార్, తక్కువ. కంపెనీకి వెళ్ళి అట్లా ఉంటుందా? మా తరఫు నుంచి మేము పెడితే పాటకి డబ్బులు పడవు, నెలకి 30 పడతాయి అంతే. జర ఏమైనా తక్కువ అవుతాయి జర. నాకు సెల్ ఫోన్ గురించి తెలియదు జర, ఏమనుకోకు జర. లేదు సార్, నిజంగానే ఇంకా తక్కువలో పడేవి లేవు. సరేనమ్మా. నీ పేరేమదమ్మా? నా పేరు ప్రతిమా సార్. ప్రతిమానా? సరే అమ్మా. నీ కడుపు సర్లేకుండా నీకు 4 పిల్లలు పుట్టారు. జర ఉంటానమ్మా. ఓకే సార్. ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు. కాల్ చేస్తే ధన్యవాదాలు. శుభ